అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదల. రేవతి మృతి, అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పరామర్శలు. ఇలా వరుస సంఘటనలు చూస్తూ ఉంటే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పరిశీలిస్తే థియేటర్ తోపులాట ఘటనలో ఓ మహిళ మృతి చెందిన విషయంలో అల్లు అర్జున్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ అరెస్టు కూడా అల్లు అర్జున్ కు ప్లస్ అవుతుందనే చెప్పాలి. రాజకీయాల్లోకి రావడానికి కలిసి వస్తుందని చెప్పొచ్చు. నటుడు అల్లు అర్జున్ శుక్రవారం అరెస్టు అయ్యాడు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ పోలీసులు రాత్రి విడుదల చేయలేదు. కోర్టు కాపీ అందలేదనే కారణంతో రాత్రంతా జైల్లో ఉంచి ఉదయం రిలీజ్ చేశారు. అయితే ఇదంతా కుట్ర కాని కొందరు అభిప్రాయపడుతున్నారు. అరెస్ట్ కూడా బన్నీకి కలిసి వస్తుందనే చెప్పాలి. అరెస్ట్ సమయంలో అల్లు అర్జున్ కూల్ గా టీ తాగుతూ కనిపించాడు. అరెస్ట్ సమయంలో ఫావర్ నహీమ్ ఫైర్ హై ట్యాగ్ లైన్ తో హుడ్డీ ధరించడం, ఐకాన్ సర్ షర్ట్ ధరించడం చూస్తుంటే రాజకీయాల్లోకి వస్తున్నాడనిపిస్తుంది. ఇక అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యాక పలువురు సినీ రాజకీయ ప్రముఖులతో ముచ్చటించిన విషయం తెలిసిందే. అరెస్టుకు ముందు ఎన్నికలు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను కలిసి రాజకీయాల గురించి చర్చించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటికి వెళ్లడం, ఇంకా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో పాల్గొని మద్దతు తెలపమని చెప్పుకొచ్చారు. ఇక నిన్న ఫ్యామిలీతో కలిసి వెళ్లి చిరంజీవిని కలిశారు. ఇలా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే రాజకీయాల్లోకి వెళ్లతానని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అల్లు అర్జున్ ఫ్యామిలీ రాజకీయాల్లోకి రావడానికి అల్లు అర్జున్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. దీనికి అల్లు అరవింద్ కూడా సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై సోషల్ మీడియాలో కూడా వివిధ కథనాలు వస్తున్నాయి. అరెస్టు విడుదల సమయంలో అల్లు అర్జున్ తీరు, అల్లు అర్జున్ ప్రముఖులను కలవడం చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన స్టార్ హీరోలు ఎందరో ఉన్నారు. ఇప్పటికే రాజకీయాల్లో నందమూరి మెగా ఫ్యామిలీలు ఉన్న విషయం తెలిసిందే. వీరిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి అడుగులు పెట్టే ఉద్దేశంతో ఉన్నాయని వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు. బన్నీ రాజకీయాల్లోకి అడుగులు పెట్టే అవకాశం ఉంది. ఇక అల్లు ఫ్యామిలీ కూడా రాజకీయాల్లోకి వస్తే సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మూడో ఫ్యామిలీగా అల్లు కుటుంబం ఉండబోతుంది. ఇదంతా జరగడానికి కాస్త టైం పడుతుంది. కానీ ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.